సో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు డెఫినెట్లీ తరుణ్ భాస్కర్ గారు అండి. తరుణ్ భాస్కర్, విక్రమ్ కే కుమార్, వీళ్ళ ఫిలిమ్స్ చాలా ఇష్టం. తర్వాత వివేకాత్రేయ, సందీప్ రెడ్డి, గౌతమ్ మీనన్, వీళ్ళ ఫిలిమ్స్ అంటే నేను ఫిలిం స్కూల్కి వెళ్ళలేదు, నాకేం నాలెడ్జ్ లేదు ఫిలిమ్స్ పట్ల, జస్ట్ సినిమాలు మల్టిపుల్ టైమ్స్ చూడటం. వెన్ తరుణ్ భాస్కర్ కేమ్ విత్ పెళ్లి చూపులు, అరే మా సైనికులు ఇట్లనే మాట్లాడతారు కదా, ఆయన మారేడుపల్లి, హీస్ ఫ్రమ్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లి. సో ఆయన అక్కడ మా ఫ్రెండ్స్ కానీ, మా భవన్స్లో కానీ, మా స్కూల్లో కానీ ఇట్లనే మాట్లాడతారు ఫ్రెండ్స్ అందరూ. అదే రాశారు ఆయన. ముందంతా మనకి శ్రీనివాట్ల గారి ఫిలిమ్స్ కానీ, త్రివిక్రమ్ గారి ఫిలిమ్స్ కానీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పంచెస్, ప్రాసలు ఉంటాయి, పంచులు ప్రాసలు ఇవన్నీ ఉంటాయి, ఒక కామెడీ జనరేట్ చేయడానికి. స్లాబ్ స్టిక్, కొన్ని ఫిలిమ్స్ లో స్లాబ్ స్టిక్ కామెడీస్ ఉంటాయి, కన్ఫ్యూజన్ కామెడీ ఒకటి ఉంటుంది, క్రేజీ మోహన్ కన్ఫ్యూజన్ కామెడీ. ఇవన్నిటికీ దూరంగా జస్ట్ సింపుల్ డైలాగ్, సింపుల్ మన దోస్తులు మన ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో అట్లా తరుణ్ భాస్కర్ రాసి ఉండే ఆ ఫిలింలో. సో వెన్ ఐ సా దట్ ఫిలిం, ఏంటిది చాలా కొత్తగా అనిపించింది నాకు. విత్ సింక్ సౌండ్ అది ఇంకా ఒరిజినాలిటీ ఉంటుంది, చాలా కొత్తగా అనిపించింది. అండ్ దెన్ నాకు విక్రమ్ కుమార్ గారి స్క్రీన్ ప్లేస్ చాలా ఇష్టం. మనం కానీ, 13B కానీ, 24 కానీ, ద వే హీ రైట్ హీ స్క్రీన్ ప్లేస్ చాలా ఎంగేజింగ్ ఉంటాయి. చాలా కాంప్లెక్స్ థింగ్స్ కూడా చాలా సింపుల్ గా చెప్తారు. వాచ్ 24 ఎప్పుడైతే సూర్య గెట్ టు నో అబౌట్ వాచ్, చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది, అందరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది. అది కొంచెం కాంప్లెక్సే కానీ చాలా అర్థమయ్యేటట్టు చాలా బాగా చూపించారు. ఆయన రైటింగ్ చాలా ఇష్టం నాకు. సో దీస్ పీపుల్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. సందీప్ రెడ్డి గారు మెయిన్ గా ఆయన కట్స్, ఎల్ కట్స్, జే కట్స్, సౌండ్ కట్స్. అర్జున్ రెడ్డి మల్టిపుల్ టైమ్స్ ఎందుకు ఈ సినిమా కొత్త, ఎందుకు దీన్ని పాత్ బ్రేకింగ్ సినిమా అంటారు, మిగతా ముందు చాలా సినిమాలు వచ్చినాయి పెద్ద, దీనికంటే పెద్ద హిట్ అయినాయి, ఎక్కువ కలెక్ట్ చేసినాయి, కానీ దీనికి ఎందుకు పాత్ బ్రేకింగ్ సినిమా అంటారు అని చెప్పి అసలు ఏంటి సినిమా అని చెప్పి చూసాను. మొత్తం ఓపెన్ మైండ్తో ఒక సినిమాని నేను ఎలా చూసేవాడిని అంటే సార్, మ్యూట్ చేసేవాడిని ఫస్ట్. ఓకే, ఫస్ట్ మనం స్క్రీన్ ప్లే ఎలాగ వెళ్తుంది, కథ ఏంటి, మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, అతనికి వాంట్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. యూట్యూబ్ వీడియోస్ చూసేవాడిని, ఎక్సర్సైజెస్ చిన్నవి ఉంటాయి. అది కాకుండా ఎడిట్ ప్యాటర్న్ తెలుసుకుంటాను మ్యూట్ చేసేవాడు. సో చూస్తే ఆయన సౌండ్ కట్లతో కట్ చేసేవాళ్ళు, బియర్ షాట్ తో ఓపెన్ చేస్తే దాని కట్ బ్యాక్కి వెళ్తుంది, ఫుట్బాల్ సీక్వెన్స్కి వస్తుంది. నువ్వు ఓపెన్ చేయటమే అతను దెబ్బలు తగులుంటే కప్పుని బిగించి ఇలా వెళ్తూ ఉంటాడు, బియర్ వేసుకుంటాడు, దాని తర్వాత బియర్ ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందని చూపిస్తాడు. ఒక సీన్ ని అంటే దాని ఆర్డర్ చూసుకుంటే, లీనియర్ ఆర్డర్ చూసుకుంటే, ఫ్లాష్ బ్యాక్ కట్ అయింది, గ్రౌండ్కి వెళ్ళాడు, అంతా సెట్ చేసుకున్నారు, మ్యాచ్ ఆడారు, గొడవ అయింది, దాని తర్వాత ఏర్ వేసుకున్నారు. సో ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ దెబ్బలు తగిలి ముందు వేసాడు, అంటే ఏదో అయ్యింది అని యాంటిసిపేషన్, ఏమైంది అని ఆలోచిస్తాం, దాని తర్వాత ఇది జరిగింది అని చూపిస్తారు. రెగ్యులర్ సీన్ ని నార్మల్ అయింది అనేది నార్మల్ ఇది, కానీ కొత్తగా ఎంగేజింగ్ గా చూపించడం అనేది తెలుసుకున్నా. ఇఫ్ యు సీ హిస్ ఫిల్మ్స్, సేమ్ కైండ్ ఆఫ్ కట్ యానిమల్ ఉంటుంది. అర్జున్ రెడ్డిలో ఆమె కట్ బ్యాక్ ఎలాగైతుంది అంటే, ఆమెకి గాజు పెంకు గుచ్చుకుంటుంది, కట్ చేస్తే ఈ అబ్బాయికి ఇక్కడ గాజు పెంకు గుచ్చుకుంటుంది. ఇది ప్రెసెంట్ లో. అర్జున్ రెడ్డిలో యానిమల్ లో రణబీర్ కపూర్ ఆ సిస్టర్ మీద గొడవ అంతా అయిన తర్వాత, బావతో గొడవ అయిన తర్వాత భుజం మీద చేయిస్తాడు, ఆమె రివర్స్ తిరిగి కట్ చేసే షాట్ ఇక్కడ ప్రెసెంట్, ఐ మీన్ చిన్నప్పటికి వెళ్ళిపోతుంది, ఏమైంది ఇది అని చెప్పి మాట్లాడతాడు. సో ఇవి చాలా ఎంగేజింగ్ ఉంటాయి ఆయన స్క్రీన్ ప్లేస్ అని. అయితే ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అంటే నాకు స్టోరీ అడ్డం వస్తే సీన్ల మధ్యలో స్టోరీని కూడా లేపేస్తానని చెప్పి, ఆ ఇంపాక్ట్ మీ మీద బాగా ఉన్నట్టుంది లిటిల్ హార్ట్స్ లో. అంటే నేను ఐ కెనాట్ సెల్ మై స్టోరీ జస్ట్ బై స్టోరీ లైన్. ఇప్పుడు నేను లిటిల్ హార్ట్స్ కానీ, నా నెక్స్ట్ సినిమా కానీ స్టోరీ లైన్ చెప్తే ఎవరు వినటానికి ఇంట్రెస్ట్ చూపించరు. కొన్ని సినిమా స్టోరీ లైన్స్ లైన్ మీదే ఎక్సైటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సుందరానికి తీసుకుందాం, దాంట్లో లైన్ ఏంటి, ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు లవ్ చేసుకుంటారు, ఇంట్లో చెప్పడానికి ఏం చేస్తాను, ఒకడు నాకు పిల్లలు పుట్టారని అబద్ధం చెప్తాడు, ఆవిడేమో ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుంది. ఇది లైన్, లాగ్ లైన్. ఈ లైన్ చెప్తే ఎవరైనా వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో ఇద్దరు చదువురాని వాళ్ళు లవ్ చేసుకుంటారు, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఇంట్లో బయలుదేరు ఏంటిది
స్టోరీ అంటారు, అది ఇది అంటారు, ఇదేం స్టోరీ అంటారు, తెలిసిందే కొత్తగా ఏం ఉంది అంటారు. సో మోర్ ఐ బిలీవ్ నా స్టైల్ అనను కానీ నాకు వచ్చింది ఇది.